ఇది అవి ఫోన్ అనమాట, వీడియో తీస్తున్నా ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. నిజంగా నాకు ఈ ఎండ, ఈ బయట వేడి చెత్త తొక్క ఎవ్వరు తినకండి. శ్రీకాంత్ నువ్వు తింటావా? నీకు అంత నచ్చిందా చెత్త చిచ్చి? సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు నా లైఫ్ గుర్తొచ్చింది. అంటే లైక్ నౌ ఐఎమ్ బ్లెస్డ్, ఐ ఫీల్ సో హ్యాపీ. దేవుడికి చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. అంటే లైక్ మంచి హస్బెండ్, 2 పిల్లలు, ఒక సెటిల్డ్ లైఫ్. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు ఏమి ఇచ్చాడా లేదా అనుకుంటా, కానీ దేవుడు ఇప్పుడు ఇచ్చిన లైఫ్ నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లా ఈ ఏరియా ఏంటిది బేగంపేట కదా, వేస్తుంటే ఆ బిల్డింగ్లో మాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉండేవాళ్ళు అనమాట. నాకు అది గుర్తొచ్చి నేను ఏమనుకున్నానంటే, అంటే అందరూ కష్టాలు పడుతూ ఉన్నారు కదా, సో అలా కాకుండా సీట్ వెనక్కి అయిపోయినాయి. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఉంది కదా లైఫ్, ఒక ఏసీ కార్లో ఈ ఎండకి తిరుగుతా సరదాగా, ఏదో తినడానికి దేవుడు ఏదో ఇస్తున్నాడు. ఇగో అమ్మ ఇప్పుడే బొమ్మలు కొనుక్కో. ఇవి అదే ఇంతకు ముందు నేను క్యాటరీ మీకు చూపించాను కదా, వీడియో తీసి మమ్మీ వీడియో తీసాను కదా, అదే ఇవి సేమ్ సేమ్. ఇప్పుడు కొన్నారు 2-3 వేలు పెట్టి. ఇటు చూడు పిసికి పిసికి పెడుతున్నాడు నన్ను. 2-3 వేలు పెట్టి ఇప్పుడు కొన్నారు ఇవి. వెళ్ళి ఇప్పుడు అట్లా ఇవ్వద్దు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించారు పిల్లలిద్దరికి. ఏం రాసుకున్నావు మూతికి నువ్వు? ఇప్పుడు కొనుక్కుంది లిప్ది కూడా. ఆడపిల్లలు కదా, లిప్ బామ్ కొనుక్కుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అని ఒక దాంట్లో కొనుక్కున్నారు. సో ఇట్స్ ఆల్ సో కాస్ట్లీ. వాళ్ళ డాడీ ఉన్నాడు కొనిపించడానికి, నాకైతే ఎవ్వరు లేరు. మా డాడీ ఎప్పుడు అలా కొనిపించలేదు. అవి అయితే కొనిపిస్తాడు. వద్దొద్దు, అలా వద్దు, కవర్లో పెట్టి ప్యాక్ చేసి తమ్ముడికి అట్లొద్దు. ఓకే థ్యాంక్ యూ. అబ్బా వద్దమ్మా, తమ్ముడు ఇస్తున్నాడు నువ్వు పక్క. సో ఏంటంటే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను నా లైఫ్ ఎప్పుడు ఇలాగే అవి తోటి ఇలా హ్యాపీగా ఉండాలి అని. రెడ్డి వెనక్కి జరుగు తల్లి, పిల్లోడి మీద పెట్టకు. అలాగా ఐ ఫీల్ సో హ్యాపీ, సో గ్రేట్. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ gave me this beautiful life to me. హైదరాబాద్ వచ్చి ఒక్కదాన్ని ఎండలకి తిరిగి, వానకి తిరిగి, చలికి తిరిగి కష్టపడి, ఈడు బాయ్ ఫ్రెండ్స్ అంటే నమ్మి వాళ్ళకి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఏడుస్తూ సఫర్ అయ్యి, అదిగో ఇదనుకుంటా బండి కాదా, ఇది నా వద్దులే పదా. అలాగా సఫర్ అయ్యి ఒక మనిషి తోడు లేక, పెళ్ళి పిల్లలు అలా ఏం లేక చాలా సఫర్ అయ్యి, నౌ టుడే అవినాష్ వచ్చిన తర్వాత హీస్ బీయింగ్ విత్ మీ, దట్స్ గుడ్, హ్యాపీ. అంటే ఒక మనిషి తోడైతే ఉన్నాడు కానీ ఒక లవర్ లాగా అలా లేదు, ఆ ప్రేమ లేదు. అలా కావాలి, అలా లేదు. బట్ ఏదో ఒక మనిషి అయితే తోడున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో లెక్కలేస్తున్నాడు. ఫుడ్ తినలేడు, పొద్దున్నుంచి కడుపులో కాలుతుంది. ఇంట్లో చక్కగా చారు పెట్టాడు. ఇచ్చావు తమ్ముడికి నువ్వు ఇప్పుడు? చారు పెట్టాడు. తర్వాత వచ్చేసి బెండకాయ ఫ్రై కూడా చేశాడు. తినమన్నా అమ్మ ఇస్తుందమ్మా బాబుకి, పిసుకుతున్నాడు వాడు. ప్రమాదం టెడ్డి, అవి ఇవ్వకు అట్లాగా, వద్దు టెడ్డి. అవి 2 బొమ్మలు కొన్నావు తీసి బయట పడేసి. వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ టెడ్డికి. ఆకలి అయితే మ్యాగీ తినడము, థమ్స్అప్ తాగడము, కేఎఫ్సీ తినడము, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ టెడ్డికి. అసలు గుడ్ హ్యాబిట్స్ ఏం లేవు. దొంగ తమ్ముడికి ఎందుకు ఇస్తున్నావు? అవి మెత్తగా ఉన్నాయి, పిసికేస్తూ. పండు పండు వద్దు వద్దు అమ్మో, ప్యాక్ చేసి అమ్మో, ఇంక నేను అరవలేను, ప్యాక్ చేయకుండా ఇస్తుంది అవి. అయితే ఏంటంటే ఇంకా పండుకి కాలుకి వేసారు వ్యాక్సిన్, టెడ్డీకి చేతికి వేసారు. అంటే ఇట్లా ఇంజక్షన్ ఇలా చూస్తుంది టెడ్డీ, చూస్తుండగానే ఇలా చేతికి గుర్చారు కదా, బాగా ఏడిచింది పాపం. వేయించుకో, లేకపోతే 2 ఇంజక్షన్ చేస్తాను అని అరుస్తున్నారు. మంచిగా ప్రేమగా మాట్లాడేయచ్చు కదా, అరుస్తున్నారు. ఏమోలే ఇంకా వేసేసారు, అయిపోయింది. పండు చాలా స్ట్రాంగ్, వేసినప్పుడు ఏడ్చాడు, తర్వాత మామూలు అయిపోయాడు. మొత్తానికి అయితే సాయికి ఫోన్ చేసిన, ఏంది మరి వ్యాక్సిన్కి రాలేదంటే, నేను ఇప్పుడే నిద్రలేసా మర్చిపోయా అంటున్నాడు. సర్లే మేము బయట వచ్చాం మరి కలుస్తాం అంటే, లేదు ఈ రోజంతా నేను చాలా బిజీ, అసలు నేను కలవను ఈ రోజా, రేపైతే అన్నకి తాగుదాం అన్న, నేను పబ్బుకి తీసుకేదో అంటున్నాడు. నేనేమంటున్నా, అవికి ఆ పిల్లడు వస్తే తాగుతావు, నేను ఈ డే కాకపోయినా తాగేవు కదా, ఈరోజు బుధవారం ఈ డే కదా, అయినా నువ్వు తాగొద్దని చెప్తున్నా అవికి నేను. ఎందుకంటే రోజు తాగి ఎంత ఎత్తుకి ఎగిరితే అంత కిందకి పడతారు, అది తెలుసుకోవాలి.
ఎంత తాగితే అంత హెల్త్ ఖరాబ్ అవుతుంది, అది తెలుసుకోవాలి. ఆ పిల్లోడు ఉన్నప్పుడు లీటర్ తాగి, ఆ పిల్లోడు లేనప్పుడు తాగి దేనికలా? ఆ పిల్లోడు లేనప్పుడన్నా కాస్త గమ్ముకుండు. నేను అదే ఎప్పుడు అవి ఒకటి రిక్వెస్ట్ చేశా, సాయి ఉన్నా నేను తాగను, నా డేలోనే నేను తాగుతాను అన్నాను. కనీసం సాయి లేనప్పుడు నీ డే ఉన్నా నీ డేలో నువ్వు తాగబాకు, ఇది ఒకటే నేను రిక్వెస్ట్ చేశా, అదొకటే చేయట్లేడు. చెప్పవి